హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ ఉల్లి పెసరట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఈ ఉల్లి పెసరట్టులోకి బెస్ట్ కాంబినేషన్ అయిన అల్లం చట్నీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరట్టు అనేది అల్లం చట్నీతో తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు పెసల్ని తీసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు రైస్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ వేసేసి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగా ఒక 4 స్పూన్ల వరకు రైస్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పెసరట్లు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ పెసలు అనేవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. దీనిలో 1 ఇంచు అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది పల్చగా ఉండకూడదు, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పెసరట్లలోకి వేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకుని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మనం పెసరట్టు వేసుకున్నప్పుడు దానిపైన వేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 8 నుంచి 9 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ అల్లాన్ని బాగా వేయించుకోవాలి. ఇది పచ్చిగా ఉంటే మనకి చట్నీ కూడా చేదుగా ఉంటుందండి. ఇది మంచిగా ఫ్రై చేసుకుంటేనే చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. మిక్సీ జార్లోకి చల్లారిపోయండి వేసేసుకుందాము. మన ఛానల్లోని రాగి రవ్వ దోశల వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసాను. 4-5 స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. దీనిలో తాలింపు కోసం గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, దీనిలో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా వేగిన తాలింపుని మన చట్నీలోకి వేసేసుకుందాము. అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. ఈ పిండిలోకి ఒక 1/2 స్పూను మన పసుపును యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపును యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్లు మంచి కలర్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని పెనం పెట్టేసుకుందాము. పెనం హీట్ ఎక్కిన తర్వాత పెసరట్టును వేసేసుకోవాలి. వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసుకోవాలి.
దీని చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. పెసరట్లలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయండి. అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసి పెసరట్లు కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మనం పెసరట్లు వేసేసుకుందాము. నేను చేసిన ఈ పెసరట్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. దీంట్లో కూడా ఉల్లిపాయలు వేసేసుకుని కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకుని మంచిగా రోస్ట్ చేసేసుకుందాము. వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇవి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరట్టు అలాగే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ ఉల్లిపాయ పెసరట్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.